మావోయిస్ట్ పార్టీకి మరో పెద్ద ఎదురు దెబ్బ తగిలింది. ఇవాళ 20 మంది మావోయిస్టులు డీజీపీ శివధర్ రెడ్డి ముందు లొంగిపోనున్నారు. డీజీపీ ఎదుట మావోయిస్ట్ కీలక నేత బరిసె దేవ సరెండర్ అవనున్నారు. ఆయనతో పాటు కంకణాల రాజిరెడ్డి, రేమా మరో 20 కీలక మావోయిస్టులు లొంగిపోనున్నారు. మావోయిస్ట్ పార్టీ గెరిల్లా లిబరేషన్ ఆర్మీ చీఫ్ గా దేవ వ్యవహరిస్తున్నారు. ఆపరేషన్ కగార్ తర్వాత అతిపెద్ద ఆయుధ లొంగుబాటుగా 20 లక్షల రూపాయలను బర్సే దేవ ఎస్ఐబికి ఇచ్చారు. తెలంగాణ ఎస్ఐబిని హోంశాఖ ప్రశంసించింది. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. ఎస్ రాధాకృష్ణ. గుడ్ ఆఫ్టర్నూన్ రెహానా. కేంద్రం అనుకున్నట్టుగానే ఆపరేషన్ కగార్ విజయవంతం ఆల్రెడీ తుది దశకు చేరిందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఇటీవల గత 4-5 నెలల కాలంలో చూసుకుంటున్నట్టు వరుస పరిణామాలు మావోయిస్టులకు కోలుకోలేని ఎదురుదెబ్బ తగులుతున్నాయని చెప్పవచ్చు. వరుస పెట్టి ఒకదాని తర్వాత ఒకటి, ఒకవైపు ఎన్కౌంటర్లు, మరోవైపు కీలకంగా ఉన్నటువంటి అగ్రనాయకత్వం నేతలంతా కూడా పోలీసుల ఎదుట లొంగిపోతున్న పరిస్థితి ప్రభుత్వాల ముంగట. సో ఇటీవల జరుగుతున్న పరిణామాలంతా కూడా ఏదైతే ఉందో మావోయిస్టు పార్టీ ఇక తుది దశకు మొత్తం పార్టీకి సంబంధించి క్లోజ్ అయ్యే పరిస్థితిగా మావోయిస్టు పార్టీ ఇక ఉనికిని కోల్పోయే పరిస్థితికి వచ్చిందా అని చెప్పేసి కూడా ఒక చర్చ జరుగుతూ ఉంది. సో ఈ రోజు తెలంగాణ పోలీసులు సాధించిన ఒక అతిపెద్ద విజయంగా మనం భావించాల్సి ఉంటుంది. తెలంగాణ పోలీసులు, తెలంగాణ డీజీపీ ముందర కాసేపట్లో ఏదైతే అత్యంత కీలకమైనటువంటి మావోయిస్టు నేతగా ఉన్నటువంటి బర్సే దేవ తనకు సంబంధించి ఇంకా ఇతర 20 మంది కీలక నేతలు, మావోయిస్టుల నేతలతో అతిపెద్దంగా ఆయుధాలకు సంబంధించి పెద్ద ఎత్తున ఆయుధాలతో లొంగిపోతున్నారు. సో ఇదో రకంగా చూసుకుంటే, ఎందుకంటే ఇప్పటి వరకు మావోయిస్ట్ సంబంధించి గెరిల్లా ఆపరేషన్లో అత్యంత కీలకంగా ఉన్న వ్యక్తులు ఇద్దరు. అందులో ఒకరు హిడ్మా ఇటీవల ఆంధ్రప్రదేశ్లోని మారేడుమిల్లి ఏజెన్సీలో ఎన్కౌంటర్లో మృతి చెందిన సంగతి తెలిసిందే. పెద్ద సంచలనంగా మారింది అది ఆ ఎన్కౌంటర్. ఆ తర్వాత ఇప్పుడు ఏదైతే హిడ్మా తర్వాత నెక్స్ట్ ఎవరు ఆ రోల్ ప్లే చేస్తారనుకుంటున్న తరంలో ఆ హిడ్మాతో పాటు ట్రావెల్ చేసిన, హిడ్మాకి సంబంధించి అత్యంత సన్నిహితుడు, హిడ్మాకి సంబంధించిన అదే గ్రామానికి చెందినవాడు, ఒక రకంగా దగ్గరి బంధువు అయినటువంటి బర్సే దేవ ఇప్పుడు పోలీసుల ఎదుట తెలంగాణ పోలీసులో లొంగిపోవడంతో ఇక పీపుల్స్ సంబంధించిన ఏదైతే పీపుల్స్ గెరిల్లా ఆపరేషన్ లో అత్యంత కీలకమైనటువంటి బర్సా దేవ లొంగిపోవడంతో ఇక గెరిల్లా ఆపరేషన్ నిర్వహించడానికి సంబంధించిన కీలక వ్యక్తులంతా కూడా హిడ్మా అంతమవడం, అదే సందర్భంలో ఇప్పుడు ఈయన ఎవరైతే ఉన్నారో బర్సే దేవ లొంగిపోవడంతో ఇక మావోయిస్టుకు సంబంధించి అక్కడ నుంచి ఇప్పటి వరకు పోలీసుల పైన కావచ్చు, భద్రతా బలాల పైన పెద్ద ఎత్తున అటాక్లు ఉండేవి, గెరిల్లా ఆపరేషన్స్. సో దానికి ఒక రకంగా ఎండ్ కార్డు పడింది అన్నట్టు మనం చెప్పాల్సి ఉంటుంది, భావించాల్సి ఉంటుంది. సో ఇదొక అంశం అయితే ఇక వరుస పెట్టి మనం చూస్తూ ఉన్నాము. ఒకవైపు ఆపరేషన్ కగార్తో కేంద్రం మాత్రం మొత్తం తెలంగాణతో పాటు ఆంధ్ర, ఒడిశా, ఛత్తీస్గఢ్ కీలకమైనటువంటి మావోయిస్టు ప్రాంతాలకి షెల్టర్ జోన్గా ఉన్నటువంటి కీలక అటవీ ప్రాంతాలన్నింటినీ కూడా గత 5-6 నెలలుగా పూర్తి స్థాయిలో జల్లడబడుతున్నాయి, అనువనువుగా జల్లడబడుతున్నాయి. ఒక దశలో ఒకప్పుడు కొన్ని సంవత్సరాల క్రితం కూడా, అంటే ఒక 2-3 ఏళ్ల క్రితం కూడా అరణ్యంలోకి, అడవులకు వెళ్లాలంటే పోలీసులు, భద్రతా బలాలు కూడా కొంత నానా అవస్థలు పడిన పరిస్థితి ఉంది. ఎందుకంటే వన్స్ అక్కడ పోతే అది పూర్తి స్థాయిలో అక్కడ మావోయిస్టులకు అత్యంత మంచి పట్టున్న ప్రాంతాలు ఉండేవి. ఒకవేళ ఆ మావోయిస్టుకు సంబంధించినటువంటి ఏరియాలో, ఆ షెల్టర్ జోన్లలో ఈ పోలీసులు కానీ భద్రతా బలగాలు కాలు పెడితే చాలు అక్కడ వాళ్ళ వైపు నుంచి పెద్ద ఎత్తున అటాక్ ఉండేది. దీని సందర్భంలో అనేక మంది పోలీసులు కావచ్చు, భద్రతా బలగాలు మావోయిస్టుల సంబంధించిన అటాకుల్లో ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి ఉంది. సో ఇప్పుడు ఇట్లాంటి ఈ గత సంవత్సర కాలంగా పరిస్థితులు పూర్తి స్థాయిలో మారాయి. ఎందుకంటే ఆపరేషన్ కగార్ ఎప్పుడైతే మొదలైందో, సో కేంద్రం ఒకంత సీరియస్ గానే మావోయిస్టులను అణిచివేయడానికి, మావోయిస్టు పార్టీని పూర్తి స్థాయిలో నిర్మూలించాలనే ఒక ఉద్దేశంతో ఈ ఆపరేషన్ కగార్ చేపట్టింది. మార్చ్ 2020 వరకు పూర్తి స్థాయిలో దేశంలో అంతర్గత తీవ్రవాదానికి సంబంధించి అత్యంత ప్రమాదకరంగా భావిస్తున్నటువంటి కేంద్రం ఏదైతే అత్యంత ప్రమాదకరంగా భావిస్తుందో ఈ యొక్క మావోయిస్టు పార్టీకి పూర్తి స్థాయిలో ఎండ్ కార్డు వేయాలి, నిర్మూలించాలని చెప్పేసి భావించింది. మావోయిస్టు పార్టీకి సంబంధించి ఏదైతే కార్యకలాపాలను పూర్తిగా అడ్డుకట్ట వేయడంతో అన్ని రాష్ట్రాల మావోయిస్టు రహిత దేశంగా, మావోయిస్టు రహిత రాష్ట్రాలుగా తెలంగాణకు సంబంధించి ఇతర తన రాష్ట్రాలు దేశంగాను మార్చాలని ఆపరేషన్ కగార్ చేపట్టింది. ఒక రకంగా అది ఇప్పటి వరకు జరుగుతున్న దాదాపుగా కేంద్రం తీసుకున్నటువంటి ఈ యొక్క ఆపరేషన్ కగార్ నిర్ణయాలన్నీ కూడా 90% పూర్తయ్యాయి. ఇంకొక కేవలం 10% మాత్రమే మిగిలి ఉన్నాయి. ఎందుకంటే హిడ్మా ఎన్కౌంటర్ తర్వాతే దాదాపుగా మావోయిస్టు పార్టీకి ఒక పెద్ద కోలుకొని ఎదురుదెబ్బ, దాంతో
పాటుగా ఇటీవల కాలంలో చాలా కీలకమైనటువంటి కేంద్ర కమిటీ సభ్యులుగా ఉన్నటువంటి మల్లోజుల వేణుగోపాలరావు, అదేవిధంగా తక్కలపల్లి వాసుదేవరావుతో పాటు అనేక మంది కీలక వ్యక్తులు లొంగిపోయిన పరిస్థితి ఉంది. సో మరికొంతమంది ఎన్కౌంటర్లో చనిపోయిన పరిస్థితి ఉంది. సో దాంట్లో అత్యంత కీలకమైన వాళ్ళు నంబాల కేశవరావు, అదేవిధంగా చలపతి గణేష్, కట్టా రామచంద్రారెడ్డి, కడారి సత్యనారాయణ, ఇట్లాంటి కేంద్ర కమిటీ సభ్యులు చాలా అత్యంత కీలకంగా మావోయిస్టు దశాబ్దాల కాలం నుంచి వీళ్ళంతా మావోయిస్టు సిద్ధాంతాన్ని ముందుకు తీసుకెళ్తూ కొత్త రిక్రూట్మెంట్లను ఆయా రాష్ట్రాల్లో మావోయిస్టుకు సంబంధించినటువంటి కొత్తగా ఏంటంటే విస్తరించుకుంటూ పోతున్నటువంటి దాంట్లో కీలకంగా పార్టీని విస్తరించిన క్రమంలో వీళ్ళు అత్యంత కీలకంగా ఉన్నారు. ఇప్పుడు వాళ్ళంతా కూడా ఎన్కౌంటర్లో హతం కాగా ఇక చివరికి మిగిలింది అత్యల్ప నలుగురు వ్యక్తులు చాలా అత్యంత కీలకంగా ఉన్నారు. సో అందులో ముగ్గురు కేంద్ర కమిటీ సభ్యులు ఉన్నారు. సో ఒక దశలో ఏంటంటే మావోయిస్టు పార్టీ ఏర్పడ్డ క్రమంలో 41 మంది కేంద్ర కమిటీ సభ్యులు ఉండే, అది వరుసగా ఇటీవల కాలంలో ఆపరేషన్ కగార్ చేపట్టిన తర్వాత ఆపరేషన్ కగార్లోనే 11 మంది కేంద్ర కమిటీ సభ్యులు అత్యంత కీలకంగా వహించినటువంటి కీలకంగా వ్యవహరించినటువంటి కేంద్ర కమిటీ సభ్యులు 11 మంది ఎన్కౌంటర్లో మృతి చెందగా పలువురు లొంగిపోయిన పరిస్థితుంది. ఇక ఇప్పుడు ప్రస్తుతం ఉన్న వారిలో ఇంకా మావోయిస్టు పార్టీకి సంబంధించి చెప్పుకోదగ్గ నేతలు, అగ్రనేతలు ఎవరు ఉన్నారంటే అందులో మనకు చెప్పాల్సింది ముఖ్యంగా తిప్పర్ తిరుపతి ఆలియాస్ దేవజయ్ ఇప్పుడు చాలా మావోయిస్టు చీఫ్ గా వ్యవహరిస్తున్నారు. సో అతను దాంతో పాటుగా ముప్పాల లక్ష్మణరావు అలియాస్ గణపతి, ఇంకోరు జార్ఖండ్, వీళ్ళిద్దరు కూడా తెలంగాణకు సంబంధించిన వాళ్ళే. ఇక ఇంకొకరు మిషర్ బెస్రా, ఇతను జార్ఖండ్ చెందినవారు అలియాస్ భాస్కర్. సో ఈ ముగ్గురు మాత్రమే కేంద్ర కమిటీ సభ్యులుగా ఉన్నారు. ఈ ముగ్గురు కనుక ఇక లొంగిపోతేనో లేకుంటే ఈ ఆపరేషన్ కగార్లో భాగంగా పోలీసులు, భద్రతా బలగాలు నెక్స్ట్ తీసుకునే చర్యలకు వీళ్ళు ఖచ్చితంగా ఫేస్ చేయాల్సి ఉంటుంది. లేని పక్షంలో అయితే ఇప్పటికే కేంద్రం చెప్తూ వస్తుంది, తూటాలకు అంతం కావడమా లేకుంటే ప్రజలలో జనజీవన సంస్థలో లొంగిపోవడమా ఏదైనా ఒకటి తేల్చుకోండి అని చెప్పేసి ఇప్పటికే కేంద్రం కూడా పదే పదే హెచ్చరిస్తూ వస్తున్నాయి, ఆ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా హెచ్చరిస్తున్నాయి. సో ఈ నేపథ్యంలో ఇక ముగ్గురు కేంద్ర కమిటీ సభ్యులు ఉన్నారు. ఇంకా వీళ్ళు కాకుండా ఇంకా తెలంగాణకు సంబంధించి తెలంగాణ కార్యదర్శిగా ఉన్నటువంటి బడే చొక్కారావు అలియాస్ దామోదర్ అత్యంత కీలకంగా వ్యవహరిస్తున్నారు మావోయిస్టు పార్టీకి సంబంధించి. అదేవిధంగా దండకార్యానికి సంబంధించి స్పెషల్ జోనల్ కమిటీ మెంబర్ గా ఉన్నటువంటి పాపారావు, ఇప్పుడు వీళ్ళిద్దరు ఉన్నారు. సో మొత్తం ఎంటైర్ ఇప్పుడు ఉన్నటువంటి మావోయిస్టు పార్టీలో ఇక మిగిలింది ఎవరైనా ఉన్నారంటే ఇప్పుడు ఈ 5గురుగా చెప్పవచ్చు. అందులో ముగ్గురు కేంద్ర కమిటీ సభ్యులు, అదేవిధంగా ఇద్దరు రాష్ట్రానికి సంబంధించి తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నటువంటి దామోదర్, అదేవిధంగా పాపారావు స్పెషల్ జోనల్ కమిటీ. సో వీళ్ళతో పాటుగా ముగ్గురు కేంద్ర కమిటీ సభ్యులు తిప్పర్ తిరుపతి, ముప్పాల లక్ష్మణరావు, అదేవిధంగా బెస్రా జార్ఖండ్ సంబంధించిన ఈ ముగ్గురు కనుక లొంగిపోయినా లేకుంటే నెక్స్ట్ ఆపరేషన్ కగార్లో భాగంగా తర్వాత జరిగే ఎన్కౌంటర్లో ఖచ్చితంగా పోలీసులు, అదేవిధంగా భద్రతా బలగాలకు సంబంధించినటువంటి ఏదైతే చర్యలు తీసుకుంటాయో వాటికి ఏదో రకంగా సిద్ధపడాలి అని చెప్పేసి ఇప్పటికే కేంద్రం చెప్పిన పరిస్థితి కనబడుతుంది. సో అల్టిమేట్ గా ఈ రోజు కూడా చూసాం, ఛత్తీస్గఢ్ బీజాపూర్ జిల్లాలో జరిగినటువంటి ఎన్కౌంటర్లో 12 మంది చనిపోయారు. అందులో ఒక కీలకంగా కుంటా ఏరియాకి సంబంధించి కార్యదర్శిగా ఉన్నటువంటి మంగడు అలియాస్ మంగ పోలీసుకు సంబంధించి ఏదైతే భద్రబలగాలు జరిపినటువంటి ఎన్కౌంటర్లో మృతి చెందారో అతనితో పాటు మరొక 15 మంది మావోయిస్టులు కూడా చనిపోయిన పరిస్థితి ఉంది. సో ఎక్కడా కూడా భద్రతా బలగాలు కేంద్రం వెనక్కి తగ్గడం లేదు. కేవలం మావోయిస్టు పార్టీకి ఇప్పుడు మావోయిస్టు సంబంధించిన కీలకంగా వ్యవహరిస్తున్న నేతలకు ఉన్నది ఏకైక అవకాశము. అయితే శరణమే, లొంగిపోవడం తప్ప మరొకటి లేదు. ఎందుకంటే వాళ్ళ యొక్క సిద్ధాంతాలు మారిపోయాయి. ప్రజలు కూడా ప్రస్తుతానికి గతంలో ఉన్నట్టుగా దశాబ్దాల క్రితం ఉన్నట్టుగా మారుమూల పల్లెల్లో కావచ్చు, వివిధ చోట్ల కావచ్చు, ఎక్కడైతే అట్టడుగు వర్గాలకు, బడుగు బలహీన వర్గాలకు, ఎవరైతే అంటే దొరలకు సంబంధించి జమీందార్ వ్యవస్థకు ఇబ్బందికర పరిస్థితి ఉందో అట్లాంటి టైంలో ఒక దశాబ్దాల క్రితం ఆ యొక్క తెలంగాణలో కావచ్చు, ఇతరత్ర రాష్ట్రాల్లోని ఏపీలో కావచ్చు, అట్లాంటి జమీందార్ వ్యవస్థకు, పెత్తందారి వ్యవస్థకు వ్యతిరేకంగా ఈ యొక్క మావోయిస్టు పార్టీ ఏర్పడి అప్పుడు అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ దొరలకు వ్యతిరేకంగా కొంత అక్కడ ఉన్నటువంటి అట్టడుగు బడుగు బలహీన వరకు అండగా నిలిచారు. అప్పుడు కూడా వాళ్ళ ప్రజల నుంచి అంటే ఎవరైతే ఈ అట్టడుగు వర్గాల ప్రజల నుంచి కొద్దిగా మావోయిస్ట్ పార్టీకి కొంత సానుభూతి కావచ్చు, సహకారం లభించింది. కానీ పరిస్థితులు మారాయి ఇప్పుడు పూర్తిగా. ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్లో ఇదంతా జెన్జీ జనరేషన్. ఎవరికి కూడా ప్రజలకు సంబంధించి ప్రతి పల్లెకు కూడా అంటే ఇంటర్నెట్కి వెళ్ళడం, సోషల్ మీడియాకి సంబంధించి ఒక తమ సమస్య ఉన్నా లేకుంటే దేశంలో ఎక్కడ ఏం జరిగినా కూడా క్షణాల్లోనే తమ కళ్ళ ముందు మొబైల్లో ఇప్పుడు తెలుస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో ఒకవేళ తనకు ఎక్కడ ఏదైనా ఊర్లో అయినా ఎక్కడైనా ఎవరికైనా సమస్య ఉంటే ఆ సమస్యను నేరుగా సోషల్ మీడియా ద్వారానే అధికారుల దృష్టికో, నాయకుల దృష్టికో తీసుకొచ్చిన పరిస్థితి ఉంది. సో ఒకరి మీద ఆధారపడకుండానే మొత్తం కూడా వ్యవస్థ అట్లా ఏర్పాటైన పరిస్థితి కనబడుతున్న నేపథ్యంలో ఇక మావోయిస్టు పార్టీకి
పూర్తి స్థాయిలో కాలం చెల్లిందా అని చెప్పేసి కూడా కొంత అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. సో ఇప్పుడు అడపాదడప, ఎందుకంటే కొంత ఎక్కడైతే ఏజెన్సీ ప్రాంతాలుగా చెప్పుకున్నటువంటి ప్రాంతాల్లోనే కొంత మేరకు, ఎందుకంటే ఛత్తీస్గఢ్ పెద్ద ఎత్తున అటవీ ప్రాంతం సంబంధించి దుర్భేద్యమైన అటవీ ప్రాంతం కదా, అందులోనే అత్యంత కీలకంగా ఛత్తీస్గఢ్ లోనే మొత్తం షెల్టర్ జోన్ గా చూసుకొని దశాబ్దాల కాలం పాటు ఈ యొక్క మావోయిస్టుకు సంబంధించిన కార్యకలాపాలు కొనసాగాయి. అక్కడి నుంచి వివిధ రాష్ట్రాలకు కూడా మూవ్మెంట్ ఉండేది. సో ఇప్పుడు పూర్తి స్థాయిలో అడవులను జల్లడబెట్టడం, అదే సందర్భంలో ఇప్పుడు ప్రభుత్వాలు కూడా కొంత ఆ ఏజెన్సీ ప్రాంతాల్లో అభివృద్ధిని చేయడం, ఆ ఉన్నటువంటి ఏజెన్సీలో ఉన్నటువంటి ప్రజలకు ఆ యొక్క ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాల తరఫున కేంద్ర ప్రభుత్వం తరఫున అందుతున్న సంక్షేమ ఫలాలు అందడంతో వాళ్ళు కూడా ఆలోచన విధానం ఉంది. వారు కూడా ఇప్పుడు ఉన్నటువంటి జనజీవన సంతలు అంటే మిగతా వాళ్ళ పట్టణ ప్రాంతాలతో సమానంగా అన్ని యొక్క హక్కులు రావడము, అదేవిధంగా సంక్షేమ పథకాలు అందుతుండడంతో మావోయిస్టులకు కూడా కొంత ఎదురుదెబ్బ తగిలినట్టయింది. ఎందుకంటే ఎప్పుడైతే ఈ యొక్క పట్టణ వ్యవస్థకు ఏజెన్సీకి సంబంధాలు లేనప్పుడే మావోయిస్టు పార్టీకి సంబంధించి పెద్ద ఎత్తున బలంగా ఉండేది. ఒక రకంగా అంటే ఈ గిరిజన బిడ్డలందరూ కూడా, అడవి బిడ్డలందరూ కూడా మావోయిస్టులకు అత్యంత సానుభూతి పరంగా, మావోయిస్టు పార్టీలో ఇప్పటికున్న క్యాడర్ లో అత్యధిక శాతం కూడా ఈ యొక్క గిరిజనకు సంబంధించి ఏజెన్సీ అటవీ ప్రాంతం చెందిన వారే. సో ఒక రకంగా ఇప్పుడు వాళ్ళు కూడా కొంత ఆలోచన మారింది. ఏజెన్సీకి కూడా ఇంటర్నెట్ అనేది, సో జనరేషన్ మారడంతో అక్కడ ఇంటర్నెట్, సోషల్ మీడియా ఉండడంతో మొత్తం కూడా వాళ్ళు కూడా అభివృద్ధి వైపు అడుగులు వేస్తుండడంతో ఇక మావోయిస్టు పార్టీకి ఆ ఏజెన్సీలో కూడా వారికి సహకారం దొరకడం తగ్గింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ తాజాగా వరుసగా జరుగుతున్న ఆపరేషన్ కగారు కూడా దాంట్లో భాగంగా అని చెప్పవచ్చు. ఒకవైపు ఎన్కౌంటర్లు, మరోవైపు ఈ కీలకంగా ఉన్నటువంటి అగ్రనేతల లొంగుబాటుతో పాటుగా ఆ కేంద్రం కూడా, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అభివృద్ధికి వైపు ముందుకు వెళ్తుండడంతో ఇక ఈ మావోయిస్టు పార్టీకి సంబంధించి పెద్ద ఎత్తున వరుసగా ఎదురుదెబ్బలు తగ్గుతున్నాయి. ఇక చివరిగా ఆపరేషన్ కగారు మార్చ్ 2026తో ముగుతుంది. ఆ లోపు మావోయిస్టు పార్టీకి సంబంధించి దేశవ్యాప్తంగా ఇప్పటికే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు ఒకప్పుడు మావోయిస్టు కంచుకోటలుగా ఉండేవి. ఇప్పుడు అట్లాంటివి మావోయిస్టు రహిత రాష్ట్రాలుగా ఏర్పడే ఇటీవల కేంద్రం ప్రకటించిన జాబితాలో ఉన్నాయి ఈ రాష్ట్రాలు. సో ఇక ఛత్తీస్గఢ్ కూడా అత్యంత కీలకమైన బస్తర్, ఆ బస్తర్ జిల్లాలో కూడా ఇప్పుడు ఒకప్పుడు ఆ బస్తర్ లో ఎంటర్ కావాలంటేనే భద్రతా బలగాలు, పోలీసులు గజగజ వణికిపోయారు. ఇప్పుడు అట్లాంటి బస్తర్ చోట్లనే పోలీస్ ఏదైతే పోలీస్ సంబంధించి క్యాంపులు, అదేవిధంగా భద్రతా బలాల క్యాంపులు ఏర్పాటు చేస్తున్నామని చెప్పేసి అక్కడ పోలీసులు చెప్తున్న పరిస్థితి ఉంది. సో ఓవరాల్ గా చూసుకుంటే ఇప్పుడు ఇక మావోయిస్టు పార్టీకి తుది దశకు చేరుకుంది. దీంతో పాటు ఇటీవల కాలంలో కేంద్రం మరొక సంచలన నిర్ణయం తీసుకుంది. ఎవరైతే అర్బన్ ఏరియాలో ఉంటున్నారో, పట్టణ ప్రాంతాల్లో ఉండి అర్బన్ నక్సల్స్ గా ముద్ర వేసుకొని మావోయిస్టు సానుభూతి కావచ్చు, లేకపోతే మావోయిస్టుకు సంబంధించి పార్టీకి అంటే తెర వెనుక నుండి సహకారం అందిస్తున్నారో అలాంటి వారి పట్ల కూడా కాస్త సీరియస్ గా ఉంది. కేసులు పెడుతున్న పరిస్థితి కనబడుతుంది. అవసరాన్ని బట్టి, వారి చర్యలను బట్టి అరెస్ట్ చేసిన పరిస్థితి ఉండడంతో ఇక ఆ ప్రజలు, అదేవిధంగా మావోయిస్ట్ పార్టీ కూడా తన ఆలోచన విధానం మార్చుకునే రకం కనబడుతోంది. ఎందుకంటే ఇటీవల చూసాం మనం, లొంగిపోయిన ఇద్దరు కీలక సభ్యులు, కేంద్ర కమిటీ సభ్యులుగా ఉన్నటువంటి మల్లోజుల వేణుగోపాలరావు, అదేవిధంగా తక్కలపల్లి వాసుదేవరావు ఇటీవల ఒక నేషనల్ జాతీయ మీడియాతో మాట్లాడుతున్న సందర్భంలో మావోయిస్టు పార్టీలో ఇక్కడ ఉంటే అనవసరంగా ప్రాణాలు కోల్పోవడమే, అదే ఒక సిద్ధాంతాన్ని కొత్త రకంగా ప్రజాస్వామికంగా రాజ్యాంగ వ్యవస్థకు లోబడి ఒక రాజకీయ పార్టీని ఏర్పాటు చేసి మా యొక్క విధి విధానాలను ముందుకు తీసుకెళ్దామనే ఒక ఆలోచనలో ఉన్నట్టు కూడా ప్రకటించడం, ఏదైతే మల్లోజుల వేణుగోపాలరావు ప్రకటించడం కూడా సంచలనంగా మారింది. సో ఇక భవిష్యత్తులో మనం వేచి చూడాల్సి ఉంటుంది మావోయిస్టు పార్టీకి సంబంధించి ఏం జరగబోతా ఉంది. సో ఒకవైపు అయితే ఇటు కేంద్రం అయితే చాలా సీరియస్ గా వన్ సైడ్ గానే ఉంది. ఎట్టి పరిస్థితుల్లో చర్చల్లో లొంగిపోవడం ఒక్కటే వాళ్ళకు ఉన్నటువంటి ఏకైక ఒక లొంగిపోవడం ఒక్కటే శరణ్యంగా మిగిలింది. సో నెక్స్ట్ మావోయిస్టు పార్టీ నుంచి ఎలా రియాక్ట్ అవుతారు, ఏం జరుగుతుంది అనేది మనం భవిష్యత్తులో వేచి చూడాల్సి ఉంటుంది. రెహానా. ఓకే రాధాకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.